కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక చూసినట్లయితే మనం ఈ యొక్క పునరుసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన ఆలోచనలు చేస్తారు. అలాగే వృత్తి కొరకు ఎక్కువ స్థాయిలో మీరు శ్రమ పడతారు. వృత్తికి సంబంధించిన విషయాల్లో మీరు ఆశించిన విషయాలు కొంతవరకు ముందుకు కదిలే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. నూతన విషయాలు నేర్చుకోవడం, అలాగే మీ యొక్క సొంత గ్రామానికి సందర్శించడానికి ప్రయత్నాలు చేయడం, తల్లితో కలిపి ఈ రోజున చక్కగా సంభాషించటం, అలాగే వ్యవసాయానికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి కనబరచడం, స్థిరాస్తుల గురించి ఆల్రెడీ మీకు ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన స్థిరాస్తుల చర్చలు మొదలైన వాటి గురించి ఈ రోజున కొంత కీలకంగా చర్చించటం, అవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. సింహరాశి. మా సింహరాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, ప్రతి పనిలోనూ సామర్థ్యాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో చాలా రకాలైన ఖర్చులు అయినప్పటికీ ప్రయాణ రీత్యా కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, కొంత అంటే ఏదన్నా ప్రింటింగ్, మీ యొక్క పుస్తకాల ప్రింటింగ్ ఇలా మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చు అనేది అధికంగా ఉన్నప్పటికీ కూడా మీరు పేరు ప్రఖ్యాతులు పొందే విధంగా ఈ రోజున చాలా గట్టిగా కృషి చేయడం, దగ్గర ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కృషితో అనుకున్న పనులు సాధించడానికి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వృత్తిపరమైన విషయాల్లో మాత్రం తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కనబడుతుంది. కన్యా రాశి. మా కన్యారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? ఉత్తర, హస్త, చిత్త. ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు యథార్థవాది బంధువు విరోధన రీత్యా కొన్ని ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా చక్కగా దాన్ని సమయస్ఫూర్తిగా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఇతరులకి వాగ్దానాలు చేస్తారు. ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. ఆర్థిక విషయాలు మీకు చాలా ఆనందకరంగా ఉండడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా భావించవచ్చు.